మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2020 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల భాగంగా మనము ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుంటాం. కర్కాటక రాశిలోకి 17వ తారీఖు తర్వాత రవిగ్రహం వస్తూ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ గురువు రాశిలోకి వచ్చారు. బుధగ్రహము వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళింది. లాభస్థానంలో కుజుడున్నాడు, భాగ్యస్థానంలో శని, అష్టమ స్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో కేతువు, శుక్రుడు. ఈ రాశికి అత్యంత శుభగ్రహము కుజుడు మాత్రమే. కుజుడు లాభంలోకి వచ్చాడు. మొట్టమొదటి శుభకారకుడు కుజుడే, ఎందుకంటే పంచమాధిపతి, దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి కుజుడు లాభంలోకి రావడం చాలా మంచిది. రాశిలోకి గురువు వచ్చాడే కానీ గురువు జన్మంలో ఉంటే అంత బెనిఫిట్ ఇవ్వడు ఎవరికైనా సరే. ద్వితీయము, పంచమము, సప్తమము, భాగ్యము, లాభస్థానాల్లో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఇక్కడ ద్వితీయాధిపతి రాశిలోకి వచ్చాడు. ద్వితీయాధిపతిలో రాశి రావడం చాలా మంచిది. అంటే కుటుంబాధిపతి, ధనాధిపతి లగ్నంలోకి రాశిలోకి రావడము, ఇప్పుడు అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ వస్తాయని అర్థం. అది కూడా ఉచ్చస్థితి గురువుతో కలిశాడు. అంటే రవి గురువులు ద్వితీయాధిపతి ఒకరు, పంచమాధిపతి ఒకరు, భాగ్యాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతులు కలవడము లక్ష్మీ యోగము. భాగ్యస్థానం అంటే దైవస్థానము, ద్వితీయం అంటే ధనస్థానము. కాబట్టి వీరిద్దరూ రాశిలో కలవడం చాలా మంచిది. ద్వితీయ స్థానంలో శుక్రుడు, కేతు ఉన్నారు. అంటే చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అంటే వీళ్ళకి బాధకాధిపతి శుక్రుడు బాధకాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఇక్కడ ద్వితీయంలో శుక్రుడు లాభాధిపతి ద్వితీయానికి వచ్చాడు, కేతుతో కలిశాడు. కాబట్టి వీళ్ళకు కేతుతో కలవకూడదు, అంటే లాభాధిపతి. కానీ కుజుడు చూస్తాడు, 4వ చూపుతో కుజుడు చూస్తాడు, ఇది మంచిది. కాబట్టి బాధకాధిపతిని చూడడము, కేతువుని చూడడము, కుజుడు చూడడం మంచిది. కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కుజుడు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాడు. ఇంకా కూడా వీళ్ళకు ఆశించిన దానికన్నా ఎక్కువ శుభఫలితాలు కలుగుతాయనలో సందేహం లేదు. రవి గురువులు జన్మలో ఉన్నారు, ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. రవి ఎప్పుడైతే జన్మలోకి వస్తాడో శివాలయానికి వెళ్ళాలి. గురువు కూడా జన్మలో ఉన్నాడు కాబట్టి ఆలయము అనేది ఎక్కువ టచ్ చేయాలి. గురువు అంటే టెంపుల్ అని అర్థం. ఒక టెంపుల్ కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గురుద్వారా కానీ, పూజా స్టోర్ కానీ, యోగా సెంటర్ కానీ, ఏదైనా సరే గురుగ్రహ బలం ఉంటేనే ఉంటుంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి గ్రహములు రాశిలోకి వచ్చినప్పుడు అటువంటి విషయాలకు ఎక్కువగా అందుబాటులోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు ఉన్నప్పుడు ఎవరు ఉన్నా నమ్మక ద్రోహం కానీ, లేదా చివరి వరకు వచ్చేదని చెడిపోవడం కానీ, లేదా ఇంకేదో రకంగా మోసం జరగడం జరుగుతుంది. రాహువు అష్టమ స్థానంలో ఉండకూడదు. కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉంటే ఏమి, మీరు ఈ రాశి వాళ్ళు సొంత ప్రదేశంలో కన్నా దూర ప్రదేశంలో బెనిఫిట్ పొందుతారు. మామూలుగా ఎవరికైనా సరే జన్మజాతకంలో కూడా అష్టమంలో కానీ గ్రహాలు ఎక్కువ ఉన్నా వాళ్ళ ఊరు వదిలేస్తే డెవలప్ అవుతారు, లేకపోతే కారు. ఆ ఊళ్ళో ఉన్న వరకు ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి సొంత ఊర్లో బెనిఫిట్స్ ఉండవు. భాగ్యంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఈ రాశికి అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే కష్టాలను ఇచ్చేవాడు భాగ్యంలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఎక్కువగా కాలభైరవ ఆరాధన చేయాలి, దుర్గాదేవి ఆరాధన చేయాలి, తర్వాత విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. కాలభైరవ, దుర్గా, విఘ్నేశ్వర ఆలయాలు ఎక్కువ తిరగాలి, ఎక్కువగా సందర్శించాలి. ఉలవలతో చేసినటువంటి ఉలవ చారుతో చేసిన అన్నం దానం చేయొచ్చు. నల్లని నువ్వులతో చేసినటువంటి స్నాక్స్ దానం చేయొచ్చు. అదేవిధంగా మినుములు అంటే మీకు వడలు వస్తాయి, ఉద్ది వడలు లేదా మినప వడలు అంటారు, మినప దోశలు కూడా, మినపట్టు అంటారు కదా, అటువంటివి కూడా దానం చేయొచ్చు. మినుములతో చేసినవి నానబెట్టి 9వ స్థానంలో, అంటే ఆలయం అనే స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆలయం ముందు ఉన్నటువంటి కోనేటిలో ఉన్న చేపలకు వేయచ్చు. ఎందుకంటే మీన రాశి ఉన్నాడు. మీనం అంటేనే చేపలు. వేయడం వల్ల ఈ దోషం పోతుంది. ఉలవలు, ఉద్దులు, నువ్వులు నానబెట్టి చేపలకు వేయచ్చు, చాలా మంచిది. మొత్తం ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం బర్న్ అయిపోతుంది. అదేవిధంగా లాభంలో కుజుడున్నాడు కాబట్టి ఆ తర్వాత ఈ గ్రహాల యొక్క వ్యతిరేకత మనం ఎప్పుడైతే దానం రూపంలో, ఆహారం రూపంలో చేస్తామో కుజుడు ఇచ్చే బెనిఫిట్స్ ఆటోమేటిక్గా ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శివాలయానికి వెళ్ళడం వల్ల రవిగ్రహం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గురువు రాశిలో ఉంటూ పంచమ స్థానాన్ని చూస్తాడు, ఇది పిల్లలకు మంచిది. సప్తమ స్థానాన్ని చూస్తాడు, భార్యకు మంచిది.
భాగ్యస్థానాన్ని చూస్తాడు. మీరు ఆలయ పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలి. ఆలయ పరిహారం చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా పిల్లల పేరుతో కానీ భార్య పేరుతో కానీ చేసుకోవచ్చు. ఆ స్థానంలో గురువు చూడటమే కారణం, ఇంకేం లేదు. అదేవిధంగా కుజుడు చూస్తాడు. పంచమ స్థానాన్ని కుజుడు కూడా చూస్తాడు. పిల్లలకు బాగుంది ఇప్పుడు. అదేవిధంగా కుజుడు ద్వితీయ స్థానాన్ని చూస్తాడు. అంటే కుటుంబానికి బాగుంది, వీళ్ళకన్నా కూడా కుటుంబానికి బాగుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. సంతోషం వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది వీళ్ళకు, బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, మినిమం దాటే ఉంటాయి అన్నీ కూడా, రాగద్వేషాలు. కాబట్టి డౌట్లు ఎక్కువ వస్తుంటాయి, డౌట్స్ క్లారిఫై కానీ ఏ పని చేయరు. ఇప్పుడు ఈ సమయంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ జూలై మాసం వీళ్ళకి విశేషంగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు వ్యయంలో ఉన్నాడు. బుధుడు అంటే తృతీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. వ్యయం అంటే దూర ప్రాంతం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చేసే ప్రయత్నాలను అర్థం మూడవ స్థానం అంటే. కాబట్టి చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కడో ఏదో ఒక శ్రీలంకో, మలేషియానో, సింగపూర్ ఒక టూర్ వేసి వస్తే ఇక్కడ చేసే పనులు స్టార్ట్ అవుతాయి. అంతే ఫారెన్ వెళ్ళి రావాలి, సముద్రం దాటి వెళ్ళొస్తే వీళ్ళ పనులు అవుతాయి. ఆడికి వెళ్ళొస్తే ఎట్ట యాక్టివేట్ అవుతుందంటే బుధుడు యాక్టివేట్ అవుతాడు. ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. వ్యయం అంటే ఇతర దేశాలు. అంటే ఏదో సరదాగా ఓ కాశీకో ఎక్కడో ఒక దూర ప్రాంతానికి వెళ్ళి రావడం వల్ల పనులు అవుతాయి. కొంతమందికి సప్తమాధిపతి వ్యయంలో ఉంటాడు. ఓ ఫారెన్ టూర్ వెళ్ళిరా బాబు, అప్పుడు మళ్ళీ ప్రయత్నించు అంటే వాళ్ళకు వెళ్ళొచ్చిన తర్వాత మ్యారేజ్ సెట్ అవుతుంది. దూరపు సంబంధమే చూడు, 120 కిలోమీటర్స్ దాటిన తర్వాత చూడు అంటే, ఎందుకంటే 12వ స్థానంలో సప్తమాధిపతి ఉంటాడు కాబట్టి దూరపు సంబంధమే సెట్ అవుతుంది, దగ్గర సంబంధం సెట్ కావు. అలా తృతీయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నాలకు, బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా దూర ప్రాంతాలకు టూర్లో ఏదో ఒకటి కారణం పెట్టుకొని, ఏ కారణం లేకపోయినా కారణం సృష్టించుకుని వెళ్ళి రావడం వల్ల చేసే ప్రయత్నం సక్సెస్ అవుతాయి. కర్కాటక రాశి వాళ్ళకి రాశిలో రవి గురుల వల్ల నేను చెప్పినటువంటి ఆలయ పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు ఈ మాసం వీళ్ళు విశేషమైన ఫలితాలు పొందతరంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిహారాలు చేసుకుని చక్కగా ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు పొందుతాను ఆశిస్తున్నాము. శుభం.